నమస్తే వెల్కమ్ టు ఏది నిజం తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల పనితీరు చేసిన అభివృద్ధి మూట కట్టుకున్న అవినీతి సహా పలు అంశాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్ ఒక పాలకుడి తీరుతో అక్కడి ప్రజలు విసిగెత్తిపోయారు అందుకే చిత్తుచిత్తుగా ఓడించారు కొత్త పాలకుడైనా తమ అవసరాలు తీరుస్తారని ఆశించారు ఇప్పుడు అది కూడా జరగడం లేదు దీంతో మరోసారి స్థానిక ప్రజలు గందరగోళంలో పడ్డారు 2024 ఎన్నికల తర్వాత తిరుపతిలో రాజకీయ ముఖచిత్రం మారింది కానీ తమ రాతలు మారలేదంటున్నారు ఇంతకీ ఎవరా ప్రజలు అదృష్టం వరిస్తే నక్కతోక తొక్కాడ్రా అంటుంటారు పెద్దలు. ఈ నానుడే మిగతా వాళ్లకు ఎలా వర్తిస్తుందో తెలియదు కానీ తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులకు బాగా సెట్ అవుతుంది. 2019 నుంచి 2024 వరకు చిత్తూరు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాసులు ఎన్నికల నాటికి పార్టీ మారారు. అక్కడ సీటు ఇవ్వలేదని జనసేనతో జతకట్టారు. తిరుపతి సీటు ఎలాగైనా జనసేనకే కావాలన్న ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం శ్రీనివాసులకు బాగా కలిసొచ్చింది. కట్ చేస్తే కూటమి అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేశారు. దాదాపు 62,000 ఓట్ల మెజార్టీతో థంపింగ్ విక్టరీ నమోదు చేశారు. నిజానికి తిరుపతిలో అరణి విజయానికి చాలా కారణాలున్నాయి. వైసీపీపై అప్పటి వరకు ఉన్న తీవ్ర వ్యతిరేకత గట్టిగా పనిచేసింది. పొత్తు పోటీ కావటంతో టీడీపీ బలం తోడయ్యింది. నిజానికి తిరుపతిలో తెలుగుదేశం పార్టీకి మంచి బేస్ ఉంది. దీంతో తిరుపతి ప్రజలు ఏకపక్ష తీర్పు ఇచ్చారు. అరణి శ్రీనివాసులను అఖండ మెజార్టీతో గెలిపించారు. అయితే ఆయన విజయంపై కూడా చాలా విమర్శలు వెల్లువెత్తాయి. దాదాపు 150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, ఓటుకు 2,000 నుంచి 5,000 వరకు పంచారనే ఆరోపణలు వచ్చాయి. ఇలాంటివి ఎలా ఉన్నా అరణి శ్రీనివాసులకు మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ విజయం సొంతమైంది. తిరుపతిలో విజయం వరకు బాగానే ఉంది. గెలిచిన తరువాత అరణి వ్యవహారం తేడా కొట్టింది. ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టాం, వాటన్నిటినీ ఎలా రాబట్టుకోవాలి అనే దానిపైనే ఎమ్మెల్యే దృష్టి పెట్టారంటూ విపక్షం ఆరోపణలు గుప్పిస్తోంది. ప్రస్తుతం తిరుపతి ప్రజానీకంలో ఇదే చర్చ సాగుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులేమీ చేయమంటూ వచ్చిన కూటమి ఎమ్మెల్యే కూడా సేమ్ సీన్ను రిపీట్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఎమ్మెల్యే అనుచరులు తప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తూ భూ కబ్జాలు, ఇసుక మైనింగ్లలో దోచేస్తున్నారని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అనుమతులు లేకున్నా ముడుపులు తీసుకుని షాపులు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి చర్యలు ఎమ్మెల్యేను ప్రజలకు దూరం చేస్తున్నాయని అంటున్నారు. టెండర్లు, కేటాయింపుల విషయంలో గత ఎమ్మెల్యే చేసినట్లుగానే ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన అనుచరులు చేస్తున్నారనే అపవాదు బలంగా ఉంది. అందిన కాడికి దోచుకుంటున్నారని విపక్షం ఆరోపిస్తోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, వైన్ షాప్స్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా మనుషులను పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారని మరో వర్గం చెబుతోంది. తిరుపతి నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అనుచరులు కూడా హల్చల్ చేస్తున్నారని అంటున్నారు. చేయి తడపనిదే పనులు అయ్యే పరిస్థితి లేదనే వాదన కూడా ఉంది. సామాన్యులు ఎవరూ ఎమ్మెల్యే తలుపులు తట్టే పరిస్థితి కనపడటం లేదు. కూటమిలో 3 పార్టీలు ఉంటే జనసేనలో ఉన్న కీలక నేతల నుంచి ఎమ్మెల్యేకి సపోర్టు లేదని ఆ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కూటమి మిత్రులైన టీడీపీ, బీజేపీలు అసలు మనకు ఎమ్మెల్యేనే లేడు అనే భావనకు వచ్చారట. 3 పార్టీలు ఒక్కటిగా ఉంటే వ్యవహారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుందని భావించారు.
కానీ ఆ పరిస్థితి లేకపోవటంతో కూటమి సైన్యం తిరుపతిలో నిరుత్సాహానికి గురవుతుంది. ఎందుకు గెలిపించుకున్న మహాప్రభో అని బాధపడుతున్నారట. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఇలాంటి పరిస్థితులు ఉంటే మున్ముందు పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. పార్టీ పెద్దలు రాష్ట్ర వ్యవహారాల్లో బిజీగా ఉండి తిరుపతిలో ఏం జరుగుతుందో పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. కూటమిలో గట్టిగానే కొట్టాం, అదే తేడా కొట్టి విడిగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావంటున్నారు అరణి వ్యతిరేక వర్గీయులు. ఏది ఏమైనా కలియుగ దైవం వలసిన తిరుపతిలో భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతోంది అనేది మాత్రం చాలా ఆసక్తిని పెంచుతోంది.